सबसे ज़्यादा सेल्फ रेस्पेक्ट मिलेगा, इज्जत मिलेगा. इसीलिए सामाजिक तेलंगाना चाहिए. నా ఒక్కదాని కోసం కాదు, నేను ఎంపీగా చేసిన, ఎమ్మెల్సీ చేసిన, 100 పనులు చేసిన, బతుకమ్మని ఎత్తుకొని ప్రపంచమంతా తిరిగిన, ఎక్కడికి పోయినా ఇవ్వాలటి కూడా ఆడబిడ్డలు బొట్టు పెట్టి హారతి ఇచ్చి గౌరవిస్తారు. నా ఒక్కదాని కోసం అంటలే నేను సామాజిక తెలంగాణ రావాలని, అందరి కోసం రావాలి. ఇవ్వాలటి కూడా వివక్షను ఎదుర్కొనేటటువంటి హరిజనుడి కోసం సామాజిక తెలంగాణ రావాలి. ఇవ్వాలటి కూడా వివక్షను ఎదుర్కొనేటటువంటి గిరిజనుడి కోసం సామాజిక తెలంగాణ, ఇవాళటి కూడా అధికారానికి దూరంగా ఉన్న బీసీ బిడ్డల కోసం సామాజిక తెలంగాణ రావాలి. ఇవాళటి కూడా అధికారం దక్కని ఒక వైశ్య బిడ్డ కోసం సామాజిక తెలంగాణ రావాలి. ఇవాళటి కూడా అధికారం దక్కనటువంటి మా ఆడబిడ్డల కోసం సామాజిక తెలంగాణ రావాలి. అన్నిటికన్నా ఎక్కువ ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం ఆలోచనలే ఇంధనంగా పనిచేసేటటువంటి యువ మిత్రులకు పొలిటికల్ ఎంపవర్మెంట్ రావాలంటే సామాజిక తెలంగాణ రావాలి. దానికోసమే మేము పోరాటం చేస్తూ ఉన్నాం, దానికోసమే ఆలోచన చేస్తూ ఉన్నాం. మహబూబ్ నగర్ టౌన్ ఉందండి. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బిడ్డ, నేను పాలమూరు బిడ్డను, పాలమూరు పిలిబిడ్డను అని చెప్పుకుంటాడు ఆయన. కానీ మహబూబ్ నగర్ టౌన్కు 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చిండ్రో ఒకసారి మహబూబ్ నగర్ ప్రజలు ఆలోచించుకోవాలి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కనీసం మహబూబ్ నగర్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తేవాలనే ఆలోచన ఉందా లేదా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకు ఎదగకూడదు? మా నిజామాబాద్లో మేము 10 ఏళ్ల కింద వేసుకున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మహబూబ్ నగర్ బిడ్డలు ఆశిస్తారు మీరు ఏదో చేయాలని. కనీసం మీరు రానే వస్తలేరు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ప్రచారానికి తప్ప ముఖ్యమంత్రి రాలేదు ఇక్కడికి అని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా మూడు రోజులకు ఒకసారి వస్తాయి మహబూబ్ నగర్లో మంచినీళ్ళు. మేము తెలంగాణ ఉద్యమంలో చెప్పేది మహబూబ్ నగర్లో నిలబడి, ఇప్పుడు వారానికి ఒకసారి వస్తున్నాయి, మేము తెలంగాణ రాగానే అన్ని కరెక్ట్ చేస్తాం, 24 గంటలు వస్తాయని చెప్పేది. ఇప్పటికి కూడా 3 రోజులకు వస్తున్నాయి మంచినీళ్ళు. అంటే అది కేసీఆర్ తప్ప, బీఆర్ఎస్ తప్ప కాదు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. తప్పులు జరిగి ఉంటే మీరు సవరించండి. మీరు మంచినీళ్ళు ఇవ్వరు, ఎందుకు ఇస్తలేరు? అదేవిధంగా నిన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడా బీజేపీలో ఉన్నాడా ఎప్పుడు ఎవరికి అర్థం కాదు, కానీ ఆయన మాట అన్నాడు, ఏం చేసిరో ఏమోనా మా వాళ్ళు 2 లక్షల కోట్ల అప్పులు తెచ్చిండ్రు, మా దగ్గర 2 లక్షల రూపాయలు కూడా లేవు ఫండ్స్ చేయనీకి అని చెప్తున్నాడు ఆయన. మరి ముఖ్యమంత్రి గారు ఇది గమనించిరో లేదో నాకు తెలియదు. గమనించాలని నేను పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అట్లానే జడ్చర్ల నిన్న ఉద్దండాపూర్ రిజర్వాయర్కి మేము పోవడం జరిగింది. ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఫినిష్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం తరఫు మీరు ఈ జిల్లా బిడ్డ, మీకు మంచి పేరు వస్తుంది. 80% వర్క్స్ చాలా చోట్ల పూర్తయిపోయినాయి. లింకేజ్ వర్క్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల 90% వర్క్స్ పూర్తయిపోయినాయి. కేవలం పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చేస్తలేరు అనేటటువంటిది నేను ఇవాళ వారి మీద ఆరోపణ చేస్తూ ఉన్నా. మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, రైతాంగం మీద దృష్టి పెట్టండి. మీరు నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ కట్టుకోండి, కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని దయచేసి పాడు చేయకండి. ఎందుకంటే మనం ఎంత పాలమూరు రంగారెడ్డి లేట్ చేస్తే అంత తొందరగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు మన నీళ్ళన్నీ కూడా ఎత్తుకపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణా బేసిన్ నీళ్లు తీసుకుపోతున్నారు, గోదావరి బనకచెర్ల కట్టుకుంటున్నారు. అయినా మీరేమంటలేరు. మన మహబూబ్నగర్ జిల్లాకు ఆనుకొని ఉండే కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు. అక్కడ ఉన్నది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆల్మట్టి ఎత్తు పెంచితే నేను మహబూబ్నగర్ జిల్లా బిడ్డలకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా కాలువలలో మనం మహబూబ్ నగర్లో క్రికెట్ మ్యాచ్ ఆడుకోవాలి తప్పితే చుక్క కూడా నీరు రాదు, ఇబ్బంది అవుతుంది. వానలు పడకపోతే నీళ్ళు వచ్చే పరిస్థితే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపాలే. ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా జడ్చర్లలో అక్కడ ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, ఆయన గమ్మత్తున్నాడు ఎమ్మెల్యే, ఆయన సీఎంనే తిడుతుంటాడు ఎప్పుడు. అయితే ఆయన ఎలక్షన్లలో చెప్పిండు, కొల్లూరు మండలం గెలిచినాక 24 గంటలలో తెస్తా అన్నాడట. మరి ఏమైనా జడ్చర్ల ఎమ్మెల్యే గారు 24 గంటలు అయిందో లేదో ఆలోచన చేసుకొని తొందరగా కొల్లూరు మండలం తేవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 100 పడకల హాస్పిటల్ను మీరు 50 పడకలకు మార్చిండ్రో దాన్ని తిరిగి 100 పడకలు చేయాలి. అక్కడ మహిళలకు సపరేట్గా అవకాశం సౌలత్ కల్పించాలి. ఒక యువ గిరిజన రైతు చనిపోయిండు, ఆలోచన చేసి కాంపెన్సేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నా. ఇక ఈ సెజ్జు ముచ్చటనైతే రోజు వింటాం మేము హైదరాబాద్లో. ఇక్కడికి పీసీబీ వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు వస్తున్నారని తెలియగానే ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇస్తాడు, వెంటనే పోయి ఫోటో దిగుతాడు. మంచి పిఆర్ ఏజెన్సీ ఉంది ఎవరో ఆయనకు, నాకు తెలియదు, కానీ ఇది మాత్రం దారుణం. దయచేసి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి కానీ పిఆర్ స్టంట్ల మీద కాదు.
అక్కడ ఉండేటటువంటి మండలం ఇవ్వండి, హాస్పిటల్ ఇవ్వండి, అన్నిటికన్నా ఎక్కువ ఉద్దండాపూర్ రిజర్వాయర్ తొందరగా పూర్తి చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవరకద్రకు పోయి వచ్చినాం, కరివెన రిజర్వాయర్ ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. ఇక ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు కొంచెమే వర్క్ ఉంది. అది ఫినిష్ అయిపోతే చాలా పెద్ద ఎత్తున ఏదులకు మనము వాటర్ పంప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక అక్కడ కూడా నిన్న చాలా కామెడీ అనిపించింది మాకు. కురుమూర్తి జాతర పోదాం అనుకున్నాం, లేదక్క లేట్ అయిపోయింది, ఆడ కష్టమవుతుంది రోడ్డు మీద అని అన్నారు. ఎందుకు రోడ్డు లేదా అని అంటే, సరే మెట్ల దారి ఎప్పుడో ఉంది పురాతనమైనది. రోడ్డు మా ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక దిక్కుకెళ్ళి రోడ్ వేసినట్టు, అది సగం పూర్తయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన మంకుపట్టు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు వేసిన రోడ్డు మీద మేము పోనే పోము, మేము వేరే రోడ్ వేస్తాం. ఇప్పుడు ఈ గుట్ట వెనకంగా ఈయన ఇంకొక రోడ్ వేస్తుంది, అది సగమే అయింది. సో ఒక రోడ్డు సగమైంది, ఇంకొక రోడ్డు సగమైంది. భక్తులకు మాత్రం పోయే సౌలత్ కాలేదు. ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకొని ప్రజాధనం వ్యయం చేసి ప్రజలకు సౌకర్యం లేకుండా ఎమ్మెల్యేలు రాజకీయ పార్టీలు చేయడం అన్నది కరెక్ట్ కాదు. దీని మీద ఆలోచన చేయాలని చెప్పి నేను దేవరకద్ర ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను. త్వరితగతిన కురుమూర్తి రోడ్ కంప్లీట్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా